శ్రీకాకుళం నేరుగా మీరు హైదరాబాద్ పోతే కూకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ ఉంటుంది, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది, ఎక్కడ పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్లీ శ్రీకాకుళమే. అలాంటి త్యాగాలు చేశారు. వేరే రాష్ట్రాలకు పోయి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు. అందుకే ఇక్కడ చూశాను, మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను. 26 జిల్లాలుంటే 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం, దీన్ని ఇంగ్లీష్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ అని మాట్లాడతాం. తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది. అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి ఇక్కడ ఎలాంటి కొరతలు ఉన్నాయి? తెలివితేటలకు కొరత లేదు, నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు. వనరులైతే వంశధార ఉంది, నాగావళి ఉంది, నిరంతరం నీళ్లు వస్తాయి, సముద్ర తీరం ఉంది, నేషనల్ హైవే ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఇంకో పక్కన గనులున్నాయి, బంగారు బండే భూమి కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా వెనుకబడి ఉన్నారు. నేను అందుకని ఒక సవాలుగా తీసుకున్నా, అవసరమైతే మళ్లీ మళ్లీ వస్తా, ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈ రోజు మీకు మాట ఇస్తున్నా.